రవి ఒక చిన్న గ్రామానికి చెందిన 19 ఏళ్ల అబ్బాయి తన చిన్న ఇంటి మెట్లపై కూర్చొని తన చేతిలో ఖాళీ జేబులను చూశాడు. అతని తండ్రి రైతు, కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడుతున్నాడు. రవి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన జీవితాన్ని మార్చాలని సంకల్పించిన రవి తల్లితో కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఒక వుడెన్ కార్ట్ కొనుగోలు చేశాడు. రైల్వే స్టేషన్ వద్ద టీ మరియు స్వల్పాహారం అమ్మడం ప్రారంభించాడు. మొదట్లో చాలా మంది అతన్ని చూసి నవ్వుకున్నారు, కానీ అతను దానిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్ళాడు. వర్షం, ఎండ, పొడవైన పని గంటలు ఇవి రవిని పరీక్షించాయి. కొన్ని రోజులు మంచి ఆదాయం వచ్చేది, మరికొన్ని రోజులు తక్కువగా వచ్చేది. కాని అతను నెగ్గిపోవడానికి బదులుగా తన టీ రుచిని మెరుగుపరచడం ప్రారంభించాడు. టీతో పాటు బిస్కెట్లు మరియు స్వల్పాహారం కూడా అందించడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి రవి టీ స్టాల్ ప్రసిద్ధి చెందింది. భిన్న ప్రాంతాల నుండి ప్రజలు అతని ప్రత్యేకమైన టీని రుచి చూసేందుకు వచ్చేవారు. తన పొదుపులతో ఒక చిన్న షాప్ ప్రారంభించాడు. కొన్నేళ్ల తర్వాత రవి అనేక టీ షాపులను ప్రారంభించాడు. ఒకప్పుడు కడుపు నిండా తినడానికి కూడా ఇబ్బంది పడిన వ్యక్తి ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. అతను తన తల్లిదండ్రుల కోసం ఒక అందమైన ఇల్లు నిర్మించాడు మరియు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు.